చూస్తే ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పును ప్రజలిచ్చారని, వాళ్ళు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తు చేశారు. 100% 3 పార్టీల నేతలు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారని కొనియాడారు. ప్రజల మనోభావాల మేరకు కార్యకర్తలు పనిచేశారన్నారు. అందరం సమిష్టిగా ప్రజల రుణం తీర్చుకునే బాధ్యత మనపై ఉందని ఆయన తెలిపారు. ఇక రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని వివరించారు. పవన్ కళ్యాణ్ సమయస్ఫూర్తిగా ఎప్పటికీ మర్చిపోలేనని చంద్రబాబు అన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు పవన్ వచ్చి పరామర్శించారని గుర్తు చేశారు. పవన్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. హోదా కేవలం సేవ కోసమేనని, అధికారం కోసం కాదని చంద్రబాబు అన్నారు. నాలుగులో వన్ సైడ్ ఎన్నికలు జరిగాయి. అప్పుడు కూడా ఇన్ని సీట్లు రాలా, ఇన్ని ఓట్లు రాలా. ఈరోజు మనం చూస్తే 175 సీట్లకు గాను 164 సీట్లు గెలిచాం. అంటే 11 సీట్లే ఓడిపోయాం. అంటే స్ట్రైకింగ్ రేట్ 93%. అంటే మామూలుగా 93% రావడం అనేది దేశ చరిత్రలోనే అరుదైన అనుభవం ఇది. అలాంటి అనుభవం ఇక్కడ చూపించారు. ఓటింగ్ కూడా 57% ఓట్లు వేశారు. మనకు 50% ఓట్లు వేస్తే ఎక్కువ అనుకుంటాం. అలాంటిది 57% ఆవరేజ్ గా ఈ రాష్ట్ర ప్రజానీకం మనల్ని ఆశీర్వదించారంటే మనలో ఎంత బాధ్యత పెరిగిందో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లాల వారిగా, పార్లమెంట్ల వారిగా విశ్లేషిస్తే శ్రీకాకుళం క్లీన్ స్వీప్, 7కు 7 గెలిచాం. ఒక అరాచక పాలన, ఒక విధ్వంసకర పాలన. మామూలుగా ఇది చూస్తే ఈ కూటమి ఏర్పాటు చేసినప్పుడు కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఇప్పుడే పురంధేశ్వరి గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. 3 పార్టీలు కూడా ఒక అత్యున్నతమైన ఆశయాల కోసం పార్టీలు పెట్టినప్పటికీ ఈ రోజు కలయిక కూడా మీరు చూస్తే, ఈ కలయికని చాలా ఎన్నికలు చూశాను కానీ నా చరిత్రలో ఎన్నికలైన తర్వాత కంప్లైంట్స్ ఉండేటివి. ఇక్కడ పలానోళ్లు సరిగా పనిచేయలేదు, ఇక్కడ ఈ నాయకులు కోఆపరేట్ చేయలేదని. నేను చూసిన మొట్టమొదటి ఎన్నిక, ఈసారి ఎన్నికల్లో మాత్రం 100% 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారు. నాకు జరిగిన అవమానాలు చూశారు. నేను అందుకే మా కుటుంబానికి జరిగిన అవమానంతో నేను కూడా భరించలేక బయట వచ్చినప్పుడు ఒకటే శపథం చేసి వచ్చాను. ఆ శపథం, ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. ప్రజాక్షేత్రంలో గెలిచి మళ్లీ ఈ సభను గౌరవ సభగా చేసి అడుగు పెడతానని చెప్పి శపథం చేసి బయట వచ్చారు. ఓసారి ఇవన్నీ చరిత్ర. ఆ శపథాన్ని ప్రజలు గౌరవించారు. గౌరవించిన ప్రజల్ని నిలబెట్టే బాధ్యత మనందరిపైన ఉంది. సభను కూడా ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తే తప్ప పూర్తి కాదు. 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను, నాకు ఈ పదవి వద్దని ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను. ఇది ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు జరగని విషయం. పోలవరం ప్రాజెక్టు ప్రారంభమయ్యేది కాదు. అన్ని కష్టాలు పడి మళ్లీ డబ్బులన్నీ కోర్టులో ఉండే కేసులన్నీ విత్డ్రా చేయించి అన్ని చేయించాం. 72% పనులు పూర్తి చేశాం. ఈ రోజు మళ్లీ మొదటికి వచ్చింది. డయాఫామ్ వాల్ పూర్తిగా కొట్టుకోబోయే పరిస్థితికి వచ్చింది. డ్యామేజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఎక్కడుందో తెలియని పరిస్థితి. మళ్లీ కేంద్ర సహకారంతో రాష్ట్రానికి అతి ముఖ్యమైన ప్రాజెక్టు పోలవరం, దీన్ని పూర్తి చేసే బాధ్యత, దీన్ని పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి మన అందరం ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే దానికంటే బ్రహ్మాండమైన కార్యక్రమం ఏమీ ఉండదు. వ్యవసాయ రంగం స్టెబిలైజ్ అవుతుంది. ఇది సాధించడానికి అన్ని విధాలా కష్టపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 3 రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తుతో ఆటలాడే పరిస్థితి ఉండదు. మన రాజధాని అమరావతి, అమరావతి రాజధాని, విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, ఒక ప్రత్యేకమైన సిటీగా, ఆధునికమైన నగరంగా తయారు చేసుకుందాం. దాన్ని ఎప్పుడు కూడా నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుపెట్టుకున్నాను. విశాఖపట్నం అటు జనసేనకు, తెలుగుదేశానికి, బీజేపీకి ముగ్గురు కూడా చాలా ముఖ్యమైన నగరం ఇది. పేదవాళ్లే దేవుళ్లు, సమాజమే దేవాలయం అని చెప్పిన వ్యక్తి ఆ కళని
సాధికారం చేద్దాం. అదే నేను నిన్న చెప్పినప్పుడు కూడా ఈ దేశం అభివృద్ధి కావడంలో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఆ అభివృద్ధి ఫలితాలు పేదవాళ్లకు తీసుకుపోవడంలో కాన్షియస్ ప్రజా నిర్ణయాలు తీసుకోవాలి, పబ్లిక్ పాలసీ తీసుకోవాలి. దానికి మన రాష్ట్రం నాంది పలికి కేంద్రానికి కూడా ఒక ఆదర్శంగా మనం నిరూపించుకుందాం. దానికి మీరందరూ కూడా మీ స్థాయిల్లో మీరు చేయాల్సిందిగా నేను కోరుకుంటూ ఈరోజు ప్రజలందరికీ